శరణ్య టీవీ మేడికొండూరు మండల పరిధిలోని సిరుపురం గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్లో స్ఫూర్తి ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహాయ సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన ప్యాడ్స్ మరియు ఇతర సామగ్రిని అందజేశారు. స్ఫూర్తి ఫౌండేషన్ లో మెంబర్ గా ఉన్న కడియాల శిరీష యుఎస్ లో ఉంటూ స్వగ్రామమైన సిరుపురంలో వారి తండ్రి కడియాల శివప్రసాద్ చేతుల మీదుగా 103 మంది విద్యార్థులకు ఈ మెటీరియల్ ను అందజేశారు. గతంలో స్కూల్ విద్యార్థులకు ఎంతో విలువైన రీయూస్ఫుల్ శానిటేషన్ కిట్ ను విద్యార్థులకు అందించిన స్ఫూర్తి ఫౌండేషన్ వారు ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షలకు ఉపయోగపడే సామగ్రిని అందించిన ఫౌండేషన్ డైరెక్టర్ ఉయ్యూరు శ్రీవాల్కు మరియు కడియాల శిరీషకు శివప్రసాద్ కు స్కూల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల్లో టైంలో ఇబ్బందులు పడకుండా ఈ పరీక్షల సామగ్రిని ఉపయోగించుకుని 10th పరీక్షలో బాగా రాయాలని ఆకాంక్షించారు. చాలా డిసిప్లిన్గా ఉండాలి, ఉండమనేది అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు డిసిప్లిన్ లేకపోతే డెఫినెట్గా నువ్వు భవిష్యత్తు ఏమీ సాధించలేవు. ఒకవేళ సాధించినా కూడా నువ్వు మళ్ళీ ఫెయిల్ అవుతావు, కిందకు వచ్చేస్తావు. అందుకని నువ్వు చదువుకోవడమే కాకుండా మంచి డిసిప్లిన్ దాన్ని కల్టివేట్ చేసుకోవాలి. మొదటి నుంచి కూడా అది ఒకటి అలవాటు చేసుకోవాలి. మీకు ప్రత్యేకంగా ఈ మాటలు ఎప్పుడు చెబుతూనే ఉంటారు త్రూ అందరూ కూడా. కూర్చోనా తీసుకోండి, ఇక్కడ తీసుకో, అవి దగ్గర తీసుకో. మా ఇల్లు నువ్వు ఇంకెళ్ళి పట్టుకోండి సార్, 2 చోట్ల పెట్టుకోండి. శ్రీదేవి గారు మేడం గారి దగ్గర తీసుకో. శ్రీదేవి గారు మేడం దగ్గర వెళ్ళా మాట వెళ్ళు. ముందు వెళ్ళిపో. ఒకళ్ళు అటు వెళ్ళి ఒకళ్ళు ఇక్కడ తీసుకోండి. ఇవ్వండి సార్ బాగా గారు, మీరు కూడా ఇవ్వండి. బి సెక్షన్ గర్ల్స్ ఫాలో అవ్వండి, తర్వాత సి ఫాలో అవ్వండి, తర్వాత అమ్మా మేడమ్స్ మీకు కూడా చూడండి, ఒక్కొక్కళ్ళు వచ్చి ఇవ్వండి. వెళ్ళమ్మా అక్కడ మేడం గారు వెళ్ళి సార్ తీసుకో. నెక్స్ట్ మేడం గారు రండి, మేడం గారు ఇవ్వండి, ఒక్కొక్కళ్ళ కన్నా ఇవ్వండి మేడం గారు. మరి తీసుకుని థ్యాంక్స్ చెప్పాలి ఇచ్చిన వాళ్ళకి. అటు వెళ్ళమ్మా, అటు వెళ్ళిపో. మా సిలబస్ మేడం గారి దగ్గర అటు తిరిగి తీసుకుంది ఆ ఫోటోకి. సుధా మేడం గారు తీసుకో. అమ్మాయి మేడం గారు ఇవ్వండి, సుధా మేడం గారు, తర్వాత విజయలక్ష్మి మేడం గారు, శకుంతల మేడం గారు కొంచెం ఫాలో అవ్వండి. తీసుకోమ్మా మేడం గారి దగ్గర తీసుకుని థ్యాంక్స్ చెప్పండి. స్కేల్ కూడా ఇవ్వండి. ఫాలో అవ్వండి, బీ తర్వాత సి ఫాలో అవ్వండి. రండి సార్, సార్ రండి సార్. గురంజన్ గారు కూడా పూజన చేయాల్సిందిగా కోరుతున్నాను. గారికి, సోదర ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారములు, విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు మనకి స్ఫూర్తి ఫౌండేషన్ తరఫున స్ఫూర్తి ఫౌండేషన్ మెంబర్ అయిన కడియాల శిరీష గారు విద్యార్థుల అవసరాలని, ఎగ్జామినేషన్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ ఎగ్జామినేషన్ కిట్స్ అందిస్తున్నారు. కాబట్టి శిరీష గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు భవిష్యత్తులో మీరు కూడా పాఠశాలకి ఈ విధంగా సేవ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదిక అలంకరించినటువంటి హెడ్ మాస్టర్ బాలసూరి గారికి, తోటి సహచర ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్ కిట్స్ అందించే ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ కూడా
పెన్ను లేదు, స్కేల్ లేదు, పెన్సిల్ లేదు అని ఎగ్జామినేషన్ హాల్లోకి వచ్చాక కంగారు పడి ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం ముందుగా మీకోసం ఈ ఎగ్జామినేషన్ కిట్ అందించడం జరిగింది. కనుక మీ పిల్లలందరూ కూడా శ్రద్ధగా చదువుకొని పక్కనే ఉన్నటువంటి మన జూనియర్ కాలేజీకి ప్రమోట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడగగానే మీకు ఎన్ని కావాలి అని అడిగి ప్రొవైడ్ చేసినటువంటి స్ఫూర్తి ఫౌండేషన్ శ్రీవ్యాల్ ఉయ్యూరి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ పిల్లలందరూ కూడా మంచి క్రమశిక్షణతో చదువుకుని విద్యాబుద్ధులు నేర్చుకుని మంచి క్రమశిక్షణతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన స్కూల్కి ఇంకా ఏది కావాలన్నా సరే మా స్ఫూర్తి ఫౌండేషన్ తరఫున ప్రొవైడ్ చేయడానికి మా శ్రీవాల్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చక్కగా చదువుకుంటే ఏదైనా చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాం. కనుక పిల్లలందరూ కూడా శ్రద్ధగా చదువుకుని, అలాగే విద్యా కమిటీ మెంబరు అందరూ కూడా స్కూల్ని గైడ్ చేస్తూ ఉండాలి. స్కూల్ ఎలా ఉంది, పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అనేది మీరు కొంచెం గైడ్ చేస్తూ ఉంటే ఎప్పటికైనా స్కూల్ బాగుంటుంది. పిల్లలందరూ బాగా ఎండలో ఉన్నారు కాబట్టి ఇంకెందుకంటే నేను చెప్పదలుచుకోలేదు. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తాం. మన శివప్రసాద్ గారు వాళ్ళ అమ్మాయి గారు కూడా ఇక్కడే చదివి తనకి లేని సౌకర్యాలు, తను ఇబ్బంది పడినా, తన చదువుకోవడానికి కూడా పరిస్థితి అనుకూలించకపోతే ఏ స్థాయి నుంచి ఆ ఆలోచన నుంచి ముందుకెళ్ళటానికి ఏ ఆలోచన చేసి ముందుకెళ్ళి ఒక ఫౌండేషన్లో ఒక వ్యక్తిగా ఎదిగారంటే తను చాలా మనస్ఫూర్తిగా అభినందించవలసిన విషయం. ఒక్కసారి శిరీష మేడం గారికి కూడా స్కౌట్ క్లాప్ గో. అలాగేమ్మా, మీరందరూ విద్యార్థి దశలో ఉన్నారు, చక్కగా చెప్తే వినే దశలో ఉన్నారు. ఈ వయసులో మనం చేయి దాటే వయసు కూడా ఇదే. అందుకని మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ, మన మనసుని మనం అదుపులో పెట్టుకుంటూ చక్కగా చదువుకుంటే మీరు మీ స్థానాలు, ఉన్నత స్థానం అంటే ఏదో కాదు, మన భవిష్యత్తుని మన కాళ్ళ మీద మనం నిలబడే స్థాయికి ఎలుగుతారని చెప్పేసి ఆలోచనతో మనకి ముందుకొచ్చి మీ అందరికీ పరీక్షల్లో పక్కన వాళ్ళ దగ్గర పెన్సిల్ ఇరా, పెన్ ఇవ్వరా అని అడిగే పొజిషన్ లేకుండా ఎవరికి వాళ్ళు ధీటుగా ధైర్యంగా మీ వస్తువులు మీరు పక్కన పెట్టుకొని ధైర్యంగా పరీక్ష రాసేందుకు మన కిట్స్ని ప్రొవైడ్ చేశారు. దానిని మీరందరూ ఉపయోగించుకొని మీ చదువులకి చాలా చక్కగా ఉన్నత స్థానానికి వెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వేదిక మీద ఉన్న అందరికీ, ఉపాధ్యాయులందరికీ, పెద్దలకి, గ్రామ పెద్దలకి, అలాగే మన కమిటీ మెంబర్ గారైన హబీబ్ గారు మళ్ళా నెక్స్ట్ మనకి ఇంకొక ప్రపోజల్ ఉంది, వాటర్ ప్రపోజల్. మీ అందరూ తాగటానికి చక్కగా మంచినీటి సౌకర్యాన్ని అందించాలనే ప్రపోజల్లో ఉంది. అది కూడా మీరు స్వాగతిస్తూ ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. ఉయ్యూరి